దాదాపు 1 year 2 months బ్యాక్ సనాతన ధర్మం మీద రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. అదే క్రమంలో నేను శివుడి గురించి చేసిన ఒక రీలు, అంటే శివుడితో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని ఒక రీల్ చేశాను. అనుకోకుండా ఆ రీల్ లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ రీల్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్ లో సనాతన ధర్మం గురించి కంటెంట్ చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ నిచ్చిన రీల్. తర్వాత సీతారాముల గురించి, శివపార్వతుల గురించి, మన పండుగల గురించి కంటిన్యూ చేస్తూ ఉన్నా. బట్ ఎప్పుడైతే నేను భగవద్గీత సిరీస్ స్టార్ట్ చేశానో నా అకౌంట్ కి ఒక స్టెబిలిటీ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. ఆ తర్వాత నేను చేసిన హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకం సిరీస్ లో అయితే నేను కూడా ఊహించని రేంజ్ లో ఫాలోవర్స్ వెల్లువెత్తారు. ఇక నేను రీసెంట్ గా స్టార్ట్ చేసిన దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఈ 1 lakh ఫాలోవర్స్ అనే మైల్ స్టోన్ కి రీచ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఈ 1 lakh ఫాలోవర్స్ రావడంలో నా కష్టం, నా గొప్పతనం ఇవన్నీ పక్కన పెడితే, ఒకడు ఇన్స్టాగ్రామ్ లో ఏవో సంస్కృత శ్లోకాలు, స్తోత్రాలన్నింటినీ చదువుతూ వాటికి తెలుగులో మీనింగ్ చెప్తుంటే అవి వినడానికి, నేర్చుకోవడానికి, అలాంటి వాడిని సపోర్ట్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు అనేది చూస్తుంటే మన సనాతన ధర్మం అనేది ఒక రేంజ్ లో షైన్ అవ్వబోతోంది అనే దానికి సంకేతంలో అనిపిస్తుంది. ఆ పరమేశ్వరుని ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చే నా ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఈ జర్నీలో నన్ను ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.